గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ అండ్ టీఎస్ ఏపీ సెట్ 2024కి సంబంధించి ఒక 15 డేస్ ప్రిపరేషన్తో మనం ఒక 5K ర్యాంక్ మనమైతే ఎలా పొందాలో నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ మీకు అప్డేట్స్ కావాలనుకుంటే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఒక కౌన్సిలింగ్ సంబంధించి కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడ్లైన్స్ అయితే మీకైతే అందులో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అలానే ఈ రోజు ఒక 5 టిప్స్ అయితే మీకైతే చెప్తాను. ఈ యొక్క 15 డేస్ ప్రిపరేషన్ తో మనం ఒక 5K ర్యాంక్ ఈజీగా మనమైతే పొందొచ్చు. 1 వచ్చేసి టైం టేబుల్. మనం కరెక్ట్ గా ఒక 3 సబ్జెక్ట్ నుంచి మనమైతే కరెక్ట్ గా టైం టేబుల్ అనేది మనమైతే ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేశాను మీకోసం. మార్నింగ్ 4 to 6 AM నుంచి మ్యాథ్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనకి మార్నింగ్ అయితే బాగుంటుంది. అలానే 9 to 11 వచ్చేసి ఫిజిక్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అలానే కెమిస్ట్రీ వచ్చేసి 4 to 6 PM అయితే మీకైతే ఇవ్వడం జరిగింది. అలానే వీటితో పాటు డైలీ మీరు కనుక డైలీ 1 మాక్ టెస్ట్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, లేదంటే కొన్ని వెబ్సైట్ అయితే మనం అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్స్ అయితే మీరైతే తీసుకొని వాటి నుంచి మీరైతే ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరైతే స్కోర్ చేయగలుగుతారు. అలానే సెకండ్ వచ్చేసి మనకి ఈజీ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే తీసుకోవాలండి. మ్యాథ్స్ అలానే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఈజీ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే మీకైతే ఆల్రెడీ చెప్పాను. మ్యాథ్స్లో మీరు కనుక చేసుకున్నట్లయితే 45+, అలానే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే 40+ మీకైతే చాప్టర్స్ అయితే ఇచ్చాను. అవి కూడా చూద్దాం ఒకసారి. మ్యాథ్స్ చాప్టర్స్ చూసినట్లయితే ఫంక్షన్స్, అలానే కాంప్లెక్స్ నెంబర్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, అలానే ప్రాబిలిటీ, సర్కిల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్, వెక్టర్ ఆల్జీబ్రా, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, అలానే 3D జామెట్రీ, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి ఒక చాప్టర్స్ అయితే మీకైతే ప్రిపేర్ చేశాను. మ్యాథ్స్ నుంచి టోటల్గా 12 చాప్టర్స్ నుంచి 45+ మీకైతే మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈజీ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవన్నీ కూడాను. అలానే ఫిజిక్స్ నుంచి ఫస్ట్ చాప్టర్ వర్క్ పవర్ ఎనర్జీ, థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్స్, సెమీ కండక్టర్స్, రే ఆప్టిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ. టోటల్గా మనకి 11 చాప్టర్స్ అయితే తీసుకొని రావడం జరిగింది ఫిజిక్స్ నుంచి. ఒక 11 చాప్టర్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా 20+ అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఈజీ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఫిజిక్స్ నుంచి అయితే ఇవి. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి చూసినట్లయితే సాలిడ్ స్టేట్, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టాయికోమెట్రీ, అలానే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అలానే కెమికల్ బాండింగ్, అలానే D and F బ్లాక్ కోఆర్డినేట్ కాంపౌండ్స్. టోటల్గా 8 చాప్టర్స్ అయితే కెమిస్ట్రీ నుంచి అయితే మీకైతే ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే 20+ అయితే రావడం జరుగుతుందండి కెమిస్ట్రీలో. టోటల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఒక హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ఇవ్వండి. మీరైతే ఇవైతే ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. వచ్చేసి ప్రీవియస్ పేపర్స్. మనం ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ప్రీవియస్ 5 years పేపర్స్ మనమైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయాలి. మ్యాక్సిమం వాటిలో నుంచి 20-30 మార్క్స్ కూడా రావడం జరుగుతుంది ఒక్కోసారి. అలానే మోడల్ పేపర్స్ కూడా మీరైతే తీసుకొని ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. వెబ్సైట్స్ కావచ్చు, ప్లే స్టోర్ యాప్స్ ఉన్నాయి, ఇవైతే మీరైతే యూజ్ చేసుకొని మోడల్ పేపర్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. వచ్చేసి మీరు షార్ట్ నోట్స్, 4th one షార్ట్ నోట్స్. అలానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మీరు ప్రతిరోజు కూడా చదువుతున్నటువంటి టైం టేబుల్లో నుంచి మ్యాథ్స్ నుంచి ఫార్ములాస్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి కాన్సెప్ట్స్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, 1 marks 2 marks క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటి నుంచి కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకైతే యూస్ఫుల్ అయితే అవడం జరుగుతుంది. ఎక్కువ మీరైతే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడాను. 5th one లాస్ట్ వన్ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనమైతే యూజ్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి టిప్స్, ట్రిక్స్ అండ్ అలానే చీట్ కోడ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ 5 టిప్స్ మీరు కనుక ఫాలో అయితే ఈజీగా మీకు 5K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క 15 డేస్లో మీరు ప్రతిరోజు 8 hours కనుక మీరు కనుక కష్టపడితే మీకు తర్వాత మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత నేను ఒక కౌన్సిలింగ్లో ఒక మంచి కాలేజ్ ఎలా తెచ్చుకోవాలో, ఎంత ర్యాంక్ వచ్చినా ఎలా వచ్చినా నేనైతే కంప్లీట్ గైడ్లైన్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గైడ్లైన్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ కూడా నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. గైస్ ఈ రోజుకి ఒక వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.